నమస్తే. ప్రస్తుతం నేను నీమ్స్ హాస్పిటల్‌లో ఉన్నాను. గాదే ఎన్నయ్య. దాదాపు అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలల పైనయితుంది. అయితే ఆయనకు ఇప్పటికే గతంలోనే ఆపరేషన్ జరిగింది. వెన్నపూస ఆపరేషన్. ఆ సమస్య ఇప్పుడు తీవ్రమైందంట. ఎన్ఐఏ కోర్టు స్పెషల్ కోర్టు అనుమతితో ఈ నెల 9న నీమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ కావడం జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే వైద్యానికి నిరాకరిస్తున్నాడంట. అసలు ఎందుకు నిరాకరిస్తున్నాడు? ఎందుకు సహకరించాలనేది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడుగుదాం. వాళ్ళ కూతురు స్నేహ స్నేహ గారున్నారు. ఎందుకు నిరాకరిస్తున్నాడు? ఎందుకంటే స్పెషల్ కోర్ట్ అనుమతితోటే వచ్చిండు. మరి వైద్యం చేయించుకోవాలి కదా! ఎందుకు నిరాకరిస్తున్నాడు? నిరాకరించడం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మా ఫాదర్ ఉద్దేశంలో అయినా, మా ఉద్దేశంలో అయినా ఇప్పుడు ఫ్యామిలీ కన్సర్న్ గాని ఫ్యామిలీ కన్సర్ట్ ఇస్తది. జనరల్‌గా ఇప్పుడు మనం సర్జరీకెళ్ళే ముందు ఖచ్చితంగా డాక్టర్ ఒక ఫార్మ్ ఇస్తారు మనకి. ఫ్యా కన్సెంట్ ఇవ్వండి అని జెప్పి. కానీ ఇక్కడ అసలు ఫ్యామిలీనే అలౌ చేయట్లేదు. స్పెషల్ కోర్ట్ ఏమనిచ్చింది అంటే ఆర్డర్స్ ట్రీట్మెంట్ చేపిచ్చండి అని ఇచ్చింది. కానీ జైల్ మాన్యువల్ ప్రకారం అంటే ఇప్పుడు జైల్ మాన్యువల్ ప్రకారం అంటే ఏంటి? ములాఖత్ తీసుకొని ఎళ్ళాలి. ఇప్పుడు నిన్న మేము వచ్చాం. జైలుకెళ్ళి ములాఖత్ తీసుకొని, అక్కడ ములాఖత్ స్లిప్ తీసుకొని, జైలు నుంచి ఒక లెటర్ తీసుకొని, ఇక్కడికొచ్చి అది సబ్మిట్ చేస్తే మమ్మల్ని ఒక అర్ధగంట పాటు ఉండనిచ్చారు. అది కూడా అంటే జైలు రూల్స్ ప్రకారం ఎంతసేపయితే ఉండనిస్తారో అంతసేపు ఉండనిచ్చి ఇంక తర్వాత ఎళ్ళిపోమన్నారు. ఇప్పుడు నేనున్నప్పుడు డాక్టరొచ్చారు. మేమున్నప్పుడు. డాక్టరొచ్చినప్పుడు నేను ఏమైంది? ఆయనకి ఏం జరిగింది? ఇంతకుముందు ఏం జరిగింది? ఏం మందులేసుకుంటారు? ఇవన్నీ నేను చెప్పగలిగాను. ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యిండండి హాస్పిటల్‌లో? మొన్న 9థ్‌కి జాయిన్ అయ్యారండి. ఆ రోజు ఈవినింగ్ 4 అయింది దాదాపు అడ్మిషన్ ప్రాసెస్ ఇదంతా అయ్యేసరికి యాక్చువల్లీ మొన్న 4థ్‌కే అడ్మిట్ రాసారు డాక్టర్. వెంటనే చేయాలి అని చెప్పి 4థ్‌కే అడ్మిట్ రాసారు. రాసినప్పుడు పోలీస్ కస్టడీకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది లోవర్ కోర్ట్. 2nd నుంచి 6థ్ వరకి. సో, అడ్మిషన్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్నాం. మళ్ళీ డాక్టర్ దగ్గరకొచ్చి అదే నొప్పితోటి బాధపడుతుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరకొచ్చి కన్సల్ట్ అయితే మళ్ళీ మొన్న 9థ్‌కి అడ్మిషన్ రాసారు. ఆయన 8థ్‌కే రాసారు యాక్చువల్లీ. కానీ 8థ్ రోజు ఆయనకి రిమాండ్ ఎక్స్‌టెన్షన్ కోర్ట్‌కెళ్ళాల్సింది ఉండే. అందుకని చెప్పి 9థ్‌కి అడ్మిషన్ రాయడం జరిగింది. రాసినప్పుడు గూడా ఈ ప్రాసెస్ అంతా ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదో జైలు దాని ప్రకారమే జేశారు. అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్స్ అంటే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీసుకున్నారు. సర్జరీ ముందు జరగాల్సిన టెస్ట్స్ ఏవైతే బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ అన్నీ తీసుకున్నారు. నిరాకరించింది ఎక్కడ అంటే ఇప్పుడు జైల్ మాన్యువల్ ప్రకారమే ములాఖత్‌కి రావాలి, వచ్చి కలవాలి, అంతసేపే ఫ్యామిలీ ఉండాలి. కనీసం వైఫ్‌ని కూడా ఎలౌ చేయట్లేదు లోపలికి మమ్మల్ని. డాక్టరొచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏంటిదనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కనీసము మమ్మల్ని ఎలౌ చేయట్లేదు. డాక్టర్ తోటి మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళు గూడా ఉండట్లేదు లోపల. ఇప్పుడైనా డిజేబుల్డ్ పర్సన్. ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్స్‌లలో తెచ్చిస్తున్నారు. ఎలా ఓపెన్ చేసి పెట్టుకొని తింటారు? ఇప్పుడు జైల్‌లో అంటేనేమో ఒక అటెండెంట్ ఉంటారు. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఎవరు చేస్తారు? అంటే అది మీ కుటుంబ సభ్యులను అనుమతించట్లేదా? అనుమతించట్లేదండి. మమ్మల్ని అసలు మరి అనుమతించట్లేదు. ఎవరుంటున్నారు గాదే ఎన్నయ్య పక్కన? ఆ రూమ్‌లో ఆయన ఒక్కడే ఉంటున్నారు. రూమ్ బయట ఒక ఎస్కార్ట్ ఉంటున్నారు. హ్మ్. అంటే ఎస్కార్ట్స్ ఒక ఐదుగురు ఉంటున్నారు. 5, 6 ఉంటున్నారు. వాళ్ళే రిపిటీషన్‌లు అంటే షిఫ్ట్స్ ప్రకారం ఉంటున్నారు గానీ, ఆయనతోటి ఎవరు లేరు రూమ్‌లో. ఏం లేదు. ఎలాంటి యాక్సెస్ లేదు. హ్మ్. మమ్మల్ని గూడా ఎళ్ళి మాట్లాడనివ్వట్లేదు. ఆయన నుంచి ఏం ఇన్ఫర్మేషన్ మాకు చెప్పట్లేదు. కనీసం డాక్టర్ వచ్చినప్పుడు గూడా ఏం జరిగింది? ఏంటి? మా డాక్టర్ ఏం జెప్పారు? అనేది గూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. నిన్న నేనున్నప్పుడు డాక్టర్ ఈరోజు ఈవినింగ్ 2 చేసేస్తాం. రేపే సర్జరీ అని అన్నారు. హ్మ్. ఇప్పుడు ఈరోజు అసలు మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. మేము హ్మ్. ఇక్కడనే బయట ఎక్కడో దగ్గర కూర్చొని కనీసము డాక్టర్ బయట కనబడినా అడుగుదామని చెప్పి మేము ఇట్లా వెయిట్ చేస్తున్నాం. మమ్మీ మార్నింగ్ 8:00 నుంచి వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. కింద హ్మ్. కూర్చుంటుంది. అంటే ఇప్పుడు అసిస్టెంట్‌గా కుటుంబ సభ్యులను అనుమతిస్తలేరా? అంటే కోర్ట్ రూల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారా? జైల్ మాన్యువల్ ప్రకారం మాత్రమే. అంటే వీక్లీ 2 టైమ్స్ ములాఖత్ ఉంటది గదా! హ్మ్. ఫ్యామిలీకి. హ్మ్. అదే మాన్యువల్ ప్రకారమే మీరొచ్చి చూసిపోవాలి అంటున్నారు. హ్మ్. కానీ స్పైన్ అనేది మేజర్ ఆర్గాన్. మన హ్యూమన్ బాడీని మొత్తం కంట్రోల్ చేస్తది. ఆ సర్జరీకి అంత సెన్సిటివ్ సర్జరీకి ఫ్యామిలీ లేకుండా, ఎవ్వరు లేకుండా ఆయన ఎట్లా చేపించుకుంటాడు? హ్మ్. సరే చేయిస్తాము. అంటే అసలు ఏం అందుకే నిరాకరించిండా? అందుకే మెయిన్‌గా అదొక్కటే రీజన్ నిరాకరించడానికి వేరే ఏం ప్రాబ్లమ్ లేదు. అన్నీ ఓకే. జస్ట్ ఫ్యామిలీ అసిస్టెన్స్ లేకుండా అంత మేజర్ సర్జరీ నేనెట్లా చేయించుకుంటా? ఏం జరుగుతుందో తెలీదు. ఏం టాబ్లెట్స్ ఇస్తారో తెలీదు. ఏం తెలీదు. ఇప్పుడు నేనొక ఫిజియోథెరపిస్ట్‌ని. ఆయన కండిషన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. హ్మ్. ఇప్పుడు ఎస్కార్ట్ వాళ్ళున్నారు. వాళ్ళకేం తెలుసు ఆయనకి ఇంతకుముందు ఎప్పుడు ఆపరేషన్ అయింది తెలీదు. హ్మ్. ఎన్ని సార్లు అయింది తెలీదు. ఎక్కడైంది తెలీదు. హ్మ్. ఒకసారి బోన్ గ్రాఫ్టింగ్ అయింది. ఒకసారి స్కిన్ గ్రాఫ్టింగ్ అయింది. బోన్ తీసేశారు. హ్మ్. ఇప్పుడు మొన్న 10 ఇయర్స్ బ్యాక్ లంబార్ సర్జరీ అయింది.
ఆ త్రూ అవుట్ ఆ 10 ఇయర్స్లో ఏమేమి జరిగింది ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏదైనా హెల్త్ కండిషన్ అప్పటికప్పుడు రాదు కదా, ఒక పీరియడ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ తోటి వస్తుంది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు అగ్రివేట్ అయింది, ఇవన్నీ ఏం లేవు కాబట్టి మెయిన్గా ఫ్యామిలీని అలౌ చేయట్లేదు. ఈ రోజు కూడా 11:45కి ఇచ్చారు పర్మిషన్, సారీ టాబ్లెట్స్. 11:45కి టాబ్లెట్స్ ఇచ్చారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నుంచి ఆయన మందులో వేసుకోలేదు. ఇలాంటి హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ చేయడం ఇబ్బంది అవుతుంది. అందుకే ఆయన నిరాకరించాడు. అది ఒకటే రీజన్ సర్జరీకి ఇప్పుడు మళ్ళీ వచ్చి డిమాండ్ ఏంటి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఫ్యామిలీని ఎలౌ చేయాలి. ఇప్పుడు స్పైన్ సర్జన్ ఆయన డిజేబుల్డ్ పేషెంట్, ఒక చేయలేదు, ఎలా చేసుకుంటాడు పనులు? ఇవన్నీ ఫ్యామిలీని ఎలౌ చేయాలనేది మా డిమాండ్. అంటే నిన్న లోవర్ కోర్టులో మెమో వేసాం మేము, కానీ ఆయన ఎలౌ చేయలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అతనిది? అదే నొప్పి ఉంది, ఇదే బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, నించోలేకపోతున్నారు, ఎటు పడుకున్నా కూడా నొప్పి వస్తుంది. ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తారు. అంటే ఎమర్జెన్సీ ఉంటేనే కదా డాక్టర్స్ కూడా సర్జరీకి రాస్తారు, లేకపోతే రాయరు కదా వాళ్ళు కూడా. ఎందుకు అంత స్పైన్ అంత సెన్సిటివ్ ఆర్గన్ని సర్జరీ చేయాలి అంటున్నారంటే ఆ బాడీలో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చేయాలంటారు కదా. అందుకని డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఇదిగోండి, ప్లాన్ సర్జరీ D9 D10 లామినెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ లిగమెంటమ్ ఫ్లేవమ్. డాక్టర్ రాసిన సర్జరీ ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. సిటీ ఎంఆర్ఐస్ అన్నీ తీశారు. ప్రాబ్లం 2 చోట్ల ఉంది, సర్వైకల్లో ఉంది, థొరాసిక్లో ఉంది. 2 చోట్ల సివియర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. కొన్నిసార్లు ఇప్పుడు ఆపరేషన్ చేస్తే 2 సార్లు 2 చేయాల్సి వస్తుందని కూడా అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీని అలౌ చేయకపోతే ఆయన ఏ ధైర్యంతో చేయించుకుంటారు? ఇప్పుడు ఏదైనా చిన్నది అటు ఇటు అయింది, హాస్పిటల్లో జరిగింది అని అంటారు, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇదే అంటే మీ డిమాండ్ మీకు మిమ్మల్ని అలో చేయాలని. ఫ్యామిలీని అలౌ చేయాలనేది. ఓకే, ఇది ఈ వెన్నుపూసకు సంబంధించిన ఆపరేషన్కు కోర్టు రూల్స్ ప్రకారం కుటుంబ సభ్యులు అనుమతించిన ములాఖాతులో భాగంగా వచ్చి 2 వీక్స్కి ఒకసారి ఉంటుంది కదా, అట్లా వచ్చి చూసుకోవాలి తప్ప అనుమతి లేదని చెప్తా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులు వాళ్ళ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అనుమతిస్తేనే బెటర్ కదా అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ, ప్రార్థన చేయించుకుంటా ఉంటాను. ఆయన ఇప్పుడు ఎవరు అలౌ చేయకపోతే ఆయనకు ప్రాబ్లం అవుతుంది. ఆయన అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆయన అలౌ చేయకపోతే డిశ్చార్జ్ చేసుకుని నేను జైలుకి వెళ్ళిపోతా, ఏదైనా అయిన తర్వాత చూసుకుందాం అంటున్నాను. అప్పటి వరకు ఏమన్నా అయితే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నిర్ణయం వాళ్ళదా ఇంకెవరిదన్నా? ఇవన్నీ మాట్లాడాలండి, మీరు మాట్లాడకపోతే కష్టమవుతుంది.